హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, దేవుడు వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగిందట. చూడండి, దేవుని యొక్క వాక్కులో ఎంతో శక్తి ఉంది. దేవుడు ఒక వాక్కును రిలీజ్ చేస్తున్నాడంటే బైబిల్ సెలవిస్తుంది, భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవని ప్రభువారి యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, దేవుడు ఈరోజు మీ జీవితాల్లో కూడా ప్రకటిస్తూ ఉన్నాడు, వెలుగు కలుగును గాక. ఆ సమస్య నుండి నువ్వు బయటకు వచ్చేదేవు గాక, ఆ అనారోగ్యం నుండి నువ్వు బయటకు వచ్చేదేవు గాక, ఆ ఇరుకు నుండి నువ్వు బయటకు వచ్చేదేవు గాక, ఆ ఆర్థిక బంధకము యేసు నామములో విరగొట్టబడును గాక అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్కు ఎంత బలమైనది, ఎంత ఉన్నతమైనది అంటే ఆ వాక్కు జీవితాలను మార్చేస్తుంది. ఈ ఉదయకాల ప్రవచనం ఏంటో తెలుసా అండి? దేవుడు నీ జీవితంలో పలకబోచున్నాడు. ఏంటంటే మంచి విషయాలను పలకబోచున్నాడు, ఉన్నతమైన కార్యాలను పలకబోచున్నాడు, అద్భుతమైన కార్యాలను ఆయన పలకబోచున్నాడు. ఆయన పలికిన వెంటనే ఇదిగో నీ జీవితంలో నువ్వు మార్పును చూస్తావు, నీ సమస్యలో మార్పును చూస్తావు, నీ యొక్క ఆత్మీయ విషయాల్లో గొప్ప మార్పులు నీవు చూడబోతున్నావు. దేవుడు ఈరోజు పలుకుతున్నాడు, ఆశీర్వాదాలు ఆయన నీ పైన పలుకుతున్నాడు. ఆయన ఈరోజు నీ పైన ఆశీర్వాదాలు పలుకుతున్నాడు గనక నీ పరిస్థితి అద్భుతంగా నిశ్చయంగా మారబోతుంది. గెట్ రెడీ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ప్రవచనం ప్రభు ఈరోజు నీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ దీవించును గాక.